ఎవరండి లోకేష్ గారు మాట్లాడేది? వెంకటేష్ గారు ఏంటండి? లోకేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన వెంకటేష్ గారు అండి. వెంకటేష్ గారు మాట్లాడే వెంకటేష్ గారు లోకేష్ గారు టచ్ లో ఉంటారు కాబట్టి నేను వెంకటేష్ గారు నేను మీ ద్వారా వెంకటేష్ గారిని అడుగుతున్నా. అడగండి. మీ ద్వారా అడుగుతున్నా. బెయిల్ అంటే అర్థం ఏంటండి? నిర్దోషనా? ఏ తప్పు చేయలేదనా? బెయిల్ అని అంటే అర్థం ఏంటి? నిర్దోషనా? నేను అనలేదే బెయిల్ అని, నిర్దోషని. నేను నిర్దోషని చెప్పాను. రెండో క్వశ్చన్ బెయిల్ ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇస్తారండి? కోర్టుగా ఉన్న డిప్యూటీ సీఎం వెళ్ళి వాదిస్తాడా? బెయిల్ ప్రాసెస్ ఎవరిదండి? న్యాయస్థానాలది. ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం? పోలీసులు న్యాయస్థానాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీరు ఇలాంటి కామెడీలు నా దగ్గర చేయకండి. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేది ఎవరు? ప్రభుత్వం కాదా? పీపీ కాదా? పీపీ ముఖ్యమంత్రి పెడతాడా? మీరు కాంట్రవర్షియల్ గా మాట్లాడే విధంగా మీరు రెచ్చగొట్టకండి. మీరే చెప్పండి. అయితే మొదటి కేసులో సర్క్యులేట్ చేస్తే నువ్వు వెంకటేష్ గారు సింగులర్ గారు గౌరవం ఇచ్చి మాట్లాడుకుందాం. అలా వద్దు, ఏకవచనాలు వద్దు. వినాలి, ఏకవచనాలు వద్దు. మీకు జీసస్ క్రైస్ట్ మీద నమ్మకం ఉంటే చెప్పు, లేకపోతే రావణ్ తప్పు అని అంటున్నావు కదా. మనోహర్ దాస్, నేను ఒక హిందువుని, బాలకోటయ్య, నేను హిందువుని. ఇస్తానండి. వెంకటేష్ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను ఇస్తాను మీకు. ఆయన మాట్లాడే కావాల్సింది మీకు నేను ఇస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. సరే వెంకటేష్ గారు అరే వినండి, కాంట్రవర్సీ వద్దు. వినండి ఇప్పుడు వినండి. ఆయన మాట్లాడిన తర్వాత కావస్తే నేను మీకు ఇస్తాను. వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడిన తర్వాత మీకు నేను కావాలంటే నేను ఇస్తాను. ముందు ఏం మాట్లాడుతుంది? సరే ఓకే తర్వాత చెప్పండి. మీ యొక్క బుడబుక్కలేశాలు నా దగ్గర వద్దు. సరే ఓకే వద్దు. కాంట్రవర్సీలు వద్దు. సరే కాంట్రవర్సీలు వద్దు. వెంకటేష్ గారు వినాలండి, వినాలి మీరు కూడా. అలా వద్దు, కాంట్రవర్సీలు వద్దు. బాలకోట మాట్లాడండి. నువ్వు విశ్లేషకుడువా? నువ్వు చర్చకొచ్చావా? ఏంటి నువ్వు మాట్లాడేది? వెంకటేష్ గారు సబ్జెక్ట్ సరే ఓకే, అయిపోయింది కదా, వదిలేండి. వర్మ గారు కదా, మేము అడుగుతున్న మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏమండే వెంకటేష్ గారు? నన్ను అడగకూడదు కదా, నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకని సమాధానం చెప్పాలి కదా. వెంకటేష్ గారు అన్నప్పుడు సమాధానం. వర్మ గారు పక్కన డిబేటర్ వాగవయ్య వెంకటేష్ గారు బాలకోట మాట్లాడిన తర్వాత ఇస్తానంటేనే నీకు పద్ధతి లేదు. నువ్వు మావోయిస్టుల గురించి వెయిట్ చేయండి. టైం వేస్ట్. చిన్నప్పటి అడ్డుపడను. వర్మ గారు పక్కనున్న చిన్నప్పరెడ్డి గారు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అయ్యుండి ఏం దాడి చేస్తున్నాడు? సమాధానం చెప్పనివ్వండి. మరి మా మీద దాడి చేసినప్పుడు మీరు సమాధానం చెప్పొద్దా? చెప్పండి. మీరు ప్రభుత్వం మీద దాడి చేసినప్పుడు మా ప్రభుత్వంలో ఉండి మీరు సమాధానం చెప్పకపోతే ప్రయోజనం ఏంటి? చెప్పండి. 4 రాళ్ళు వేసావు. నేను చెప్తున్నాను సార్, బెయిల్ అనేది కోర్టుకు సంబంధించిన అంశం, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. కొన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది, కొన్ని కేసుల్లో రాదు. నిన్న పెట్టింది ఉపా చట్టం. అతను